అతిథి రాక్షసులు. ఈ కథ రచించిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీ పొత్తూరి విజయలక్ష్మి గారు. ఈ కథ మే 2010లో పత్రికలో ప్రచురించబడింది. సోమవారం పొద్దున్న 11 ఫోన్ మోగింది. శిరీష మా అమ్మాయి కలకత్తా నుంచి. ఏమ్మా, ఎలా ఉన్నావు? నిన్నటి ప్రోగ్రాం బాగా జరిగిందా అడిగింది. బాగానే జరిగిందిలే అని చెప్పాను. ఏమిటంత నీరసంగా చెప్తున్నావు? మీ ముగ్గురు కలిస్తే ఇల్లు పీకి పందిరి వేసి కబుర్లు చెప్పుకుని హుషారుగా ఉంటారుగా అనుమానంగా అడిగింది. ఎండలు మండిపోతున్నాయి కదా, సర్దెయ్యాలని చూశాను. అవును, ఇక్కడ వేడిగానే ఉందిలే. ఎన్నింటికొచ్చారు? 1 గంట దాటింది. రాగానే సూప్ ఇచ్చావా? అన్ని వివరంగా చెప్తేగాని వదలదు నా కూతురు. ఇంతెండలో సూప్ ఏమిస్తాను? కూల్ డ్రింక్ ఇద్దామనుకున్నా. వాళ్ళు పండిస్తేనా? మాకు నీరసం, శోష వచ్చేస్తోంది. వడ్డించేయండి అని వాకిట్లో నుంచే గోల. సరే, అన్నీ రెడీగానే ఉన్నాయి, వడ్డిస్తా. మొహాలు మాడిపోయాయి ఎండకి. వెళ్ళి ఎవరి మొహం వాళ్ళు కడుక్కురండి అని తువ్వాలు ఇచ్చి పంపించి నేను రంగంలోకి దిగాను. చెప్పాను. ఇంతకీ వంటేం చేశావు? కుతూహలంగా అడిగింది మా అమ్మడు. గుత్తొంకాయ కూర, అరటికాయ పులుసు, బెల్లం పెట్టి కూర, చింత చిగురు పప్పు, కొబ్బరి పెరుగు పచ్చడి, దోసకాయ ముక్కల పచ్చడి, సాంబారు, గారెలు, ఆవడలు, కొత్తావకాయ, పెసరావకాయ ఎలాగా ఉన్నాయి కదా, కాసిని అప్పడాలు, ఊరమిరపకాయలు వేయించా, రస్మలై, ఐస్ క్రీము, పళ్ళు, కిళ్ళీలు చెప్పాను. బోలెడంత సంతోషించింది మా శిరీష. అది మా అమ్మ అంటే అన్నపూర్ణ. ఇన్ని రకాలు చేశావు, వాళ్ళు బాగా మురిసిపోయి ఉంటారే. నిన్ను బాగా పొగిడారా? సరదాగా అడిగింది. అప్పటిదాకా ఆపుకున్న ఉక్రోషం బయటపడిపోయింది. పొగడమా నా బొంద. ఇద్దరూ కలిసి కాల్చుకు తిన్నారు. చేసిన పదార్థాలు ఎందుకు చేశావని నిలదీసి అడిగారు. చెయ్యని ఐటమ్స్ని ఎందుకు చెయ్యలేదు అని సాధించారు. చెప్పుకున్నాను. వాళ్ళిద్దరూ ఏదైనా పని చేస్తున్నారా అడిగింది. ఒకటా, బోలెడన్ని వ్యాపకాలు, వ్యవహారాలు. గతంలో మనుషులు ప్రాణాలు తీయాలంటే గన్ను ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. పెన్ను, మైకు వంటి మారణాయుధాలతోనూ చంపుకు తినొచ్చు. వాళ్ళిద్దరిదే అదే పని. ఆయనేమో రాసేస్తూ ఉంటారు, ఆవిడేమో ఊరూరు తిరిగి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటుంది. నాకు తోచిన రీతిలో చెప్పాను. అక్కస ఆపుకున్నా దాగడం లేదు. వాళ్ళిద్దరినీ వెంటనే ఆ పనులన్నీ మానేసి ఆడిటర్లుగా పనిచేయమను. ఆ వృత్తిలో అయితే బాగా రాణిస్తారు అంది మా అమ్మాయి. దానికి చిన్నప్పటి నుంచి బోలెడని తెలివితేటలు. భోజనం చేసి వెంటనే వెళ్లారా? మళ్ళీ తనే అడిగింది. అబ్బే, వెంటనే వెళ్తే వాళ్ల గొప్పతనం ఏముంటుంది? 4 దాకా నా బుర్ర తిని కాస్త కాఫీ తాగి, అబ్బా కమ్మగా ఉంది కాఫీ, మీ అపరాధాలన్నీ ఈ కాఫీతో చెల్లు అని వెళ్ళిపోయారు. చెప్పాను. పోన్లే, వెంటనే వెళ్లారేమో బతికిపోయావు. ఇంకాసేపుంటే కాఫీకి కూడా వంక పెట్టి కాల్చుకు తినేవాళ్లే. నిజమేలే, అప్పటికదే అదృష్టం. నాకు అదే అనిపించింది. జాలిగా నవ్వింది సిరితల్లి. పిచ్చి మొహమా, పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని సామెత చెప్పినట్టు నిన్ను వేధించుకు తినడానికి నాన్నగారు మేమిద్దరం చాలమా? స్నేహితులకు కూడానా? వెతికి ఇలాంటి వాళ్ళని ఎంచుకుంటావెప్పుడూను. సర్లే కాని, ఆ మధ్య ఏదో పుస్తకంలో చదివాను, స్నేహం కూడా జన్మజన్మల అనుబంధమేనట. ఇంతకీ వాళ్ళిద్దరినీ మళ్ళీ ఎప్పుడు పిలుస్తావు భోజనాలకి అడిగింది. పిలుస్తాలే, నాకు మూడినప్పుడు చెప్పాను. సర్లే, కాసేపు రెస్ట్ తీసుకో అనేసి ఫోన్ పెట్టేసింది. నిజంగానే నిస్త్రాణగా ఉంది నాకు. కాసేపు నడుము వాల్చాను. ఫోను మోగడం మొదలెట్టింది. నెంబర్ చూశాను. ఏడుపొచ్చింది. ఎత్తలేదు. మోగి ఆగిపోయింది. మరుక్షణం పక్కనున్న సెల్ మోగడం మొదలెట్టింది. సోమరాజు సుశీల పేరు కనిపిస్తోంది. ఎంతకని తప్పించుకోగలను? తీసుకున్నా. ఇంట్లో లేరా అడిగిందావిడ. ఇంట్లోనే ఉన్నా. మరి ల్యాండ్లైన్ చేస్తే తీయలేదే నిలదీసింది. తీసేలోగా ఆగిపోయింది. చెప్పాను. సర్లేండి, ఇందాక శ్రీ రమణ గారు ఫోన్ చేశారు. మేమిద్దరం మళ్ళీ కూలంకషంగా చర్చించుకున్నాం అంది. నాకు చిర్రెత్తుకొచ్చింది. మీ చర్చ మండిపోను. ఇద్దరు ఏకమై నన్నెందుకిలా ఏడిపించుకు తింటున్నారు? మీ బారిన పడి వారం రోజుల నుంచి కంటికి కునుకులేదు అన్నాను. అంతేకాదు, మిమ్మల్ని ఇద్దరినీ భోజనానికి పిలిచినందుకు నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలని కూడా అన్నాను. ఆవిడేం పట్టించుకోలేదు.
తన మానాన్ని తను చెప్పుకుంటూ పోయింది. అసలు విషయం ఏమిటంటే ఆదివారం వాళ్ళిద్దరినీ సపరివారి సమేతంగా మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించాం. అదేం కొత్త విషయం కాదు. 2004లో మేము ఈ ఊరు వచ్చిన దగ్గర నుండి మా కుటుంబాల మధ్య ఎంతో స్నేహం ఏర్పడింది. నేను సుశీల గారు ప్రతిరోజు 2-3 సార్లు ఫోన్లు చేసుకుంటాం. శ్రీ రమణ గారు రోజు మాట్లాడరు గాని 2-3 రోజులకొకసారి తీరిగ్గా ఓ గంటన్నరో కబుర్లు చెప్పుకుంటాం. పిల్లలు సెలవులకు వచ్చినప్పుడే పండగల్లోనూ పర్వదినాల్లోనూ ఎక్కడో ఒక చోట చేరి భోజనం చేస్తాం. సుశీల గారు తను 4 రకాలు చేసి వెంకటమ్మ చేత మరో 10 రకాలు చేయించి కసాటా ఐస్ క్రీం తెప్పించి బోలెడంత హడావిడి చేస్తారు. ఇక శ్రీ రమణ గారింటి సంగతి చెప్పే పని లేదు. తాను సెలవు పెట్టి వాళ్ళబ్బాయి చైత్ర చేత కూడా సెలవు పెట్టించి అరిటాకుల దగ్గర నుండి తమలపాకుల దాకా అత్యంత శ్రద్ధగా కళాత్మకంగా ఏర్పాటు చేస్తారు. వెళ్ళగానే మంచినీళ్ళిచ్చే స్టీల్ గ్లాస్ మొదలుకొని వెండి వక్కపొడి భరిన దాకా మిలమిల మెరిసిపోతూ ఉంటాయి. బోలెడన్ని వండించి తినిపించి తెగ ఆనందపడిపోతారు. మేము వాళ్ళంత కాకపోయినా మా సాయశక్తిలా చేస్తాం. సాధారణంగా వాళ్ళు మెచ్చుకుంటారు. ఈసారి వ్యవహారం బెడిసికొట్టింది. వచ్చే ఆదివారం నాడు మా ఇంటి వెనకాల ఏదో మీటింగ్ ఉందిట. వాళ్ళిద్దరూ హాజరవుతున్నారు. ఎలాగా ఇంత దూరం వస్తున్నారు కదా, మా ఇంటికి భోజనానికి రండి అన్నాను. అయ్యో దానికేం భాగ్యం, అలాగే అని ముక్త కంఠంతో ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరిది కప్పల తక్కిన వ్యవహారం. ఒకరికి కుదిరితే మరొకరికి కుదరదు. ఆ మీటింగ్ పుణ్యమా అని ఇద్దరికీ వీలయింది. మేం పిలవడం, వాళ్ళు సరే అనడం జరిగింది. సోమవారం నాడు. మంగళవారం నాడు సుశీల గారి ఫోను. ఎక్కువ హడావిడి చెయ్యొద్దు, 2వ కూర కూడా వద్దు, కొబ్బరి పెరుగు పచ్చడి చేసేయండి అని చెప్పారు. సర్లేండి, ఏదో నాకు తోచిన విధంగా చేస్తాను అన్నాను. బుధవారం శ్రీ రమణ గారి ఫోను. కలగలుపు పప్పు విషయంలో ఏం నిర్ణయించుకున్నారు అని అడిగారు. ఇంకా ఏం అనుకోలేదు, మామిడికాయో దోసకాయో వేస్తానులేండి చెప్పాను. చింత చిగురి కాలంలో అవన్నీ ఎందుకు, సలక్షణంగా చింత చిగురు పప్పు వండుకుందాం అన్నారు. వండండి అని తిన్నగా చెప్పరు, అందులోనూ బోలెడంత లౌక్యం. అలాగే అన్నా. దానికి తోడు వంకాయ చిక్కుడుకాయ కూర కాస్త అల్లం వేసి వండుకుంటే అదిరిపోదు. అబ్బో ఇక చెప్పేదేముంది. మరో సూచన. సరే అలాగే వండుకుందాం, దానికి సరేనన్నా. గురువారం తెల్లారేసరికి సుశీల గారి ఫోను. చిక్కుడుకాయ కూర అనుకున్నారట కదా, జాగ్రత్త మరి. ఈ మధ్య చిక్కుడుకాయలు చూడ్డానికి బాగున్నా లోపల పురుగులు కాస్త ఎమరుపాటుగా ఉంటే మాకు మాంసాహార భోజనమే గతి అంటూ భయపెట్టారు. సరే వండంలేండి అన్నా. మరి మీరు వస్తారుగా మీటింగ్కి అడిగారు. మీ మీటింగ్కి నేను రానా? వస్తాను అంటే మరి అన్నం మాటేమిటి? వండొస్తారా వచ్చి వండుతారా అని మరో సందేహం. ఏదో చేస్తానులే, మీకెందుకు అని కించిత్తు విసుక్కున్నాను. మరి కాసేపటికి శ్రీ రమణ గారి ఫోను. పాపం పెద్దావిడ స్నేహధర్మంతో సలహా చెప్తే మీ కోపం వచ్చిందట కదా. ఆవిడ పాపం బోలెడు బాధపడుతున్నారు. ఆవిడికెందుకు బాధ? అన్నీ చెప్పడానికి నేనేమైనా చిన్నపిల్లనా? కొత్తగా కాపరానికి వచ్చానా? సర్లేండి, భోజనానికి వెళ్లే చోట ఏర్పాట్లేమిటి, ప్రయత్నాలేమిటి అని దానిసిగ ధరగా అడిగి తెలుసుకోవద్దు. ఇంతకీ అన్నం ఎప్పుడు వండుతారుట ఆవిడ అడగమన్నారు. మెల్లిగా అడిగారు శ్రీ రమణ గారు. నాకు అరికాలి మంట నెత్తికెక్కింది. ఏదో నా చావు నేను చస్తాను. బుద్ధి గడ్డి తిని పిలిచినందుకు చంపుకు తింటున్నారు. ఆరాటానికైనా అంతుండాలి. ఇక మీరిద్దరూ వంట మాటెత్తితే ఊరుకోను అని గట్టిగానే చెప్పాను. సర్లేండి, మంచికి పోతే చెడు ఎదురవుతుంది అనేసి ఫోన్ పెట్టేశారు. మరి ఏం మాట్లాడుకున్నారో నన్నేం అడగలేదు, సలహాలు చెప్పలేదు. కాని నాకు మాత్రం పీడ కళ్ళు. అన్నం చిమిడిపోయినట్లు, కూరలో పురుగొచ్చినట్టు. ఆదివారం నాడు వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. నేను వడ్డిస్తానంటే వద్దొద్దు కూర్చోండి అని బలవంత పెట్టారు. కూర్చున్నా. ఈ సందట్లో పడి మరికొందరు వ్యక్తులను పరిచయం చేయడం మర్చిపోయా. జానకి, శ్రీ రమణ గారి శ్రీమతి. నిజంగా జానకే. ఆయన అవకాశం ఇస్తే వీణ మీటినట్టు 2 మాటలు మాట్లాడుతుంది. లేకపోతే తన దారిన తను కూర్చుంటుంది. సోమరాజు రంగారావు గారు, సుశీల గారి భర్త. పాపం ఎంత మంచివారు. పరిచయం అయ్యి ఇంతకాలమైనా ఆ బ్రాహ్మడిని చూసిన ప్రతిసారి నాకు గుండె తరుక్కుపోతుంది జాలితో. మా శ్రీవారు
రైల్వేలో పనిచేసిన అనుభవం కదా. రాజధాని ఎక్స్ప్రెస్లా తను హడావిడి పడిపోయి నన్ను హడావిడి పెట్టేస్తుంటారు. అందరం కూర్చున్నాం. మా పద్మజ వడ్డన. శ్రీ రమణగారు ఓసారి పదార్థాల వంక చూశారు. ఎందుకింత హడావిడ అంటారేమో అని పిచ్చి పీనుగలాగా ఎదురుచూస్తున్నా. అన్నం ముందుకు లాక్కుని మనం అనవసరంగా ఆదుర్దా పడ్డాం గాని సుశీల గారు, అన్నం బానే ఉంది అన్నారాయన. అన్నం బానే ఉంది. గుత్తొంకాయ కూరలో కాస్త ఉప్పు తక్కువ, కానీ బాగానే ఉంది అందావిడగారు. అన్నీ వడ్డించుకోండంటే ఇద్దరికీ కోపాలొచ్చాయి. అలాగే, మా సంగతి మేం చూసుకుంటాం, మీరు ఊరికే మా వెంట పడకండి, మేమేం పరాయి వాళ్ళమా అని మందలించారు. సరే, మీ ఇష్టం అని వదిలేశా. శ్రీ రమణగారు అంటే ఈవిడికి కోపం వస్తుంది గాని ఈ దోసకాయ పచ్చడి ఎందుకు చెప్పండి అన్నారు సుశీల గారు 4వ గారి తింటూ. పోన్లిద్దరూ ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నారు శ్రీ రమణగారు దోసకాయ పచ్చడి కలుపుకుని నెయ్యి వేసుకుంటూ. చింత చిగురు పప్పు ఉండగా మళ్ళీ ఉత్తపప్పు కూడా చేయడం ఏమిటండి? అనవసర ఆర్భాటం కాకపోతేనో అడిగిందావిడ. గతంలో ఓసారి ఎన్నున్నా కాస్త పప్పుంటే ఆ నిండుతనమే వేరు అని ఆవిడే చెప్పింది. గుర్తు చేద్దామా అనుకున్నాను గాని వ్యర్థ ప్రయత్నం. ఇప్పుడు చెప్పిన సంగతి అరగంట తర్వాత గుర్తు చేస్తేనే అలా అన్నానా? ఏమో, నాకు గుర్తు లేదంటుంది. అసలు ఆ మెనూ నిర్ణయించడం ఒక కళ, అందరికీ అలవడదు అన్నారు శ్రీ రమణగారు చిద్విలాసంగా. చింత చిగురు పప్పు బాగుంది అంది పాపం జానకి సందు చేసుకుని మాట మారుస్తూ. బావుండదా మరి? అడిగి మరీ వడ్డించుకున్నాం అని మురిసిపోయారు శ్రీ రమణగారు. కొత్తావకాయ రుచి చూసి చెప్పండి పాకశాస్త్ర పండితులిద్దరూను అన్నాను. తిన్నాంగా అన్నారు. అది పెసరావకాయ అంటే ఆ మాట ముందు చెప్పొద్దు. అసలావకాయ అనుకుని పెసరావకాయ తినేశాం. అన్యాయం జరిగిపోలేదు. ఎవరినైనా భోజనానికి పిలిచినప్పుడు వాళ్ళేం తింటున్నారో కాస్త చూసుకోవద్దు అన్నారు. ఇందాక మా జోలికి రావద్దన్న పెద్ద మనుషులిద్దరు ఇందాకట్నుంచి మొత్తుకుంటున్నా వడ్డించు మొర్రో అని. నా గోల ఎవరూ పట్టించుకోలేదు అన్నారు మా వారు. సాధింపులతో భోజనాలు ముగిశాయి. స్వీట్ డిష్ రసమలై ఒక్కటి పెట్టకూడదు, కనీసం 2 పెట్టాలి సుశీల గారి మందలింపు. మారడుగుతా కదా అంటే, ఏ 2 పెట్టి మారడకూడదా అని మళ్ళా మందలించింది. శ్రీ రమణగారి స్వీటా తినరు, పాన్ తిని కోపడ్డారు. కిల్లీలో స్వీట్ ఎక్కువైంది, దీని బదులు ఇన్ని తమలపాకులు తెప్పిస్తే నేనే కట్టేవాణ్ణి కదా కిళ్ళీలు అన్నారు. ఆయన చాలా ఓపిగ్గా కడతారు కిళ్ళీలు. అవును, మీదే జిల్లా హఠాత్తుగా అడిగింది సుశీల గారు 2వ పాన్ నోట్లో వేసుకుని. బాగానే ఉంది మీ మతిమరుపు, గుంటూరు జిల్లా కదా నాది అన్నా. మరి గోంగూర పచ్చడేది నిలదీసింది. అదే నేను అనబోతున్నా, ఫోన్ చేసి చెప్తే మళ్ళీ కోపం. గుంటూరులో పుట్టిన వాళ్ళు గోంగూర పచ్చడి లేకుండా భోజనం పెడతారని కల్లో కూడా ఊహించలేదు. శ్రీ రమణగారు అందుకున్నారు. రంగారావు గారికి కోపం వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఏం పుట్టింది మీ ఇద్దరికి ఇలా కాల్చుకు తింటున్నారు? పాపం కష్టపడి అన్ని రకాలు చేస్తేను అని కోపం తెచ్చుకుని గట్టిగానే కోప్పడ్డారు. ఆయన చాదస్తంగాని తాటాకు చప్పుళ్ళకు కుందేళ్లు చెదురుతాయా? సుశీల గారున్నారంటే మహా వాళ్ళకే భయపడరు, ఇక భర్తకి భయపడతారా? శ్రీరమణగారి సంగతి చెప్పనే అక్కర్లేదు. పుట్టించిన దేవుడికి కూడా భయపడరు. అందుకే ఆయన మీదకి దండెత్తారు. మీరు ఊరికే ఆవిడ్ని వెనకేసుకు రాకండి. ఎన్ని రకాలు చేశారుట? 4 పెద్దవాళ్ళని పిలుచుకున్నప్పుడు ఈ మాత్రం చేసుకోరా? మీటింగ్ మధ్యలోంచి పరిగెట్టుకొచ్చేస్తే ఆ హడావిడి చూసి ఇంకేం చేశారో అనుకున్నాం అందావిడ. భేషుగ్గా చెప్పారు. కొబ్బరికాయ పెరుగు పచ్చడి చేసి గొప్పలు పోతే ఎందుకు ఊరుకుంటాం? అది అడిగి చేయించుకున్నాం. బ్రాహ్మణ ఇళ్లలో అదో పెద్ద వంట. ఆవిడకి వత్తాసు పలికారు శ్రీరమణగారు. ఏం చేయాలో తోచక నిస్సహాయంగా నిట్టూర్చారు రంగారావు గారు. మరీ ఇలా గూండాల్లా మాట్లాడితే మనమేం చేయగలం? వాళ్ళను వదిలేయండి, వాళ్ళంతే. నే చెప్తున్నాగా వంటలు బావున్నాయి అని ఓదార్చారు. నిజమేనండి, మా ఆయన మొదటి నుంచే అదో రకం. మిథునం రాశాక మరీ ఎక్కువైపోయింది గొడవ. మీరేం పట్టించుకోకండి అంది జానకి. అలా వాళ్ళ దారిన వాళ్ళని విడిచిపెట్టడం కూడా నచ్చలేదు వాళ్ళిద్దరికీ. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. గారెలు మాత్రం బావున్నాయి అంది సుశీల గారు. నిజంగానే బావున్నాయి, సమంగా కుదిరాయి. అసలే వంటైనా సమంగా కుదిరితేనే కదా శ్రేష్టంగా ఉండేది. గారెలు చేయడంలో మీకు మీరే సాటి శ్రీ రమణగారు మెచ్చుకున్నారు.
చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయింది నాకు. మరి కాసేపు హడావిడి చేసి కాఫీ తాగి బాగుందని మెచ్చుకుని వెళ్ళిపోయారు. అక్కడ సీను కట్ చేస్తే మర్నాడు మధ్యాహ్నం బజారు పని మీద కోఠి వెళ్ళాను. పనులన్నీ ముగించుకుని కారు ఎక్కాక సెల్ మోగుతోంది. తీస్తే శ్రీరమణ సెల్. ఏమిటి చెప్పండి అని అడిగా. నిన్న మిమ్మల్ని గారెల విషయంలో పొగిడాం కదా, ఇవాళ మాట్లాడుకుంటే తొందరపడ్డామేమో అనిపించింది. అనవసరంగా నోరు జారేశాం. గారెలు వండడం కూడా గొప్పేనా? అవి ఎవరైనా బాగానే వండుతారు. నేను సుశీల గారు మా అభిప్రాయం మార్చుకుంటున్నాం అన్నారు. ఈ ముక్క సెల్కి ఫోన్ చేసి మరీ చెప్పాలా? ఏమో, మీరు అనవసరంగా పొంగిపోతారేమో అని చెప్పేశా. సర్లేండి, అసలే విరోధినామ సంవత్సరం. అందున నాకు రాజపూజ్యం 2, అవమానం 12 అని రాసుంది. మహా వాళ్ళకి బిరుదులిచ్చి తర్వాత వెనక్కి తీసుకోవడం కూడా జరుగుతుంది కదా. దాంతో పోల్చుకుంటే ఇదో లెక్క. కానివ్వండి అన్నా. ఇంటికొచ్చేసరికి మా ఆయన అటు ఇటు తిరిగేస్తున్నారు. సుశీల గారు నీకోసం 3 సార్లు ఫోన్ చేశారు. అర్జెంటుగా ఏదో చెప్పాలట అన్నారు. ఇంకా లోపలికి వెళ్ళగానే ఆవిడ చెప్పాలనుకున్నది శ్రీరమణ గారు చెప్పేశారు. అన్నా వినలేదు. ఫోన్ చెయ్యి అని కంగారు పెట్టేశారు. ఫోన్ చేస్తే ఆవిడ అదే చెప్పారు. ఇన్నేళ్లుగా ఎంతో మందిని పిలిచి భోజనం పెట్టాను గాని ఇంత క్షోభ ఎప్పుడూ అనుభవించలేదు. నా ఫ్రెండ్స్ నా వంట తిని శభాష్ అన్నారు. బెంగాలీ వాళ్ళకి, పంజాబీ వాళ్ళకి, కన్నడిగులకి ఎంతో మందిని మెప్పించిన నా వంటకి వంకలు పెడుతున్నారంటే ఇదేదో కుట్ర అనేశాను. మర్నాడు తెల్లవారుతూనే ఫోను. సుశీల గారు, నిన్న మేమిద్దరం మీరు చెప్పిన విషయం మీద సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. ఆవిడ్ని అందరూ మెచ్చుకున్నారట పాపం అని నేనంటే దానిదేముందండి, అసలే పెద్ద ఆఫీసర్ గారి భార్య. ఆయన చూడబోతే సింహం లాంటి మనిషి. ఆవిడ పిలిచి భోజనం పెడితే బాగా లేదనడానికి వాళ్ళకెన్ని గుండెలు. అందున ఆవిడ ఫ్రెండ్స్ అంటే ఎవరు? రైల్వే వాళ్ళు. రైలు వాళ్ళ భోజనాలతో పోల్చుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది. మరి ఇక పొగడకేం చేస్తారు? అదేం గొప్ప విషయం కాదు అన్నారు శ్రీరమణ గారు. అందావిడ. అంతేకాదు, ఓ పని చెయ్యండి, మీరు శ్రీరమణ గారికి ఫోన్ చేస్తే ఆయన ఇంకా విపులంగా చెప్తారు అని సలహా కూడా ఇచ్చారు. ఏం అక్కర్లేదు, ఆయనే ఫోన్ చేస్తారు. మీ కథ బావుందనో మరో మంచి మాట చెప్పాలంటే ఫోన్లెద్దు, ఇవాళ కాకపోతే రేపు చెప్తా నిదానంగా అనుకుంటారు గాని ఇటువంటి పిచ్చి కబుర్లన్నీ వెంటనే చెప్తారు అన్నాను. అని అరగంట కాలేదు శ్రీరమణ గారి ఫోను. ఆఫీస్ నుంచి ఇప్పుడే ఆవిడ చెప్పారు, నేను విన్నాను అన్నా వినలేదు. ఆహా, అలా ఎలా వీలవుతుంది అని మళ్ళీ వివరంగా చెప్పారు. అంతటితో ఆగినా పర్వాలేదు, మళ్ళీ సాయంత్రం మాట్లాడుకుంటాం మేమిద్దరం ఈ విషయం మీద అన్నారు. ఏదైనా జరగరాని విషయం జరిగితే కమిటీని వేస్తారు. అలా సంప్రాప్తం అయ్యారు ఈ ద్విసభ్య కమిటీ. నాకు మళ్ళీ ఏదో చర్చించుకున్నారట. మళ్ళీ ఈవిడ ఫోను. నా ఓర్పు చచ్చిపోయింది. ఇక లాభం లేదు. మిమ్మల్ని ఇలా వదిలితే నా బుర్ర పూర్తిగా తినేస్తారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి 2 టెర్రరిస్టుల ఆచూకీ తెలిసింది నాకు. ఒకరు న్యూ బోయినపల్లిలోనూ, ఇంకొకరు ఓంనగర్ సాయిబాబా గుడి దగ్గర ఉంటారని చెప్తాను జాగ్రత్త అని బెదిరించాను. బెదిరించానే గాని బెదిరిపోయే ఘటాలు కావు. మళ్లీ చర్చ జరిపి ఓ టెర్రరిస్టు నల్లకుంట శంకర్మఠ ఎదురుగా లైన్లో ఉంటుందని నా మీదకే పోలీసులను పంపినా పంపగలరు. జానకి ఫోన్ చేసి, చూసారా వీళ్ళిద్దరూ నా మీద ఎలా దండయాత్ర సాగిస్తున్నారో అంటే పాపం జాలిగా నవ్వింది. అప్పుడే ఏమైంది? ఇంకా బోలెడు విషయాలు చర్చించి మీకు చెప్తారుట. గంటల తరబడి చర్చించుకుంటున్నారు అంది. మరేం చెయ్యను? మీరేం చేస్తారు? ఇద్దరే. బతిమాలితే వినరు, భయపెడితే లొంగరు. మీరే సర్దుకుపోండి. చూసి చూడనట్లు ఊరుకోండి. 4 రోజులు హడావిడి చేసి వాళ్లే ఊరుకుంటారు సలహా చెప్పింది. సర్లేండి, అదే ఉత్తమం. కాస్త ఈ సందడి తగ్గాక మళ్ళీ మిమ్మల్ని భోజనానికి పిలవాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. నిజమే, ఈ అదృష్టం అందరికీ దక్కుతుందా? పూర్వజన్మ సుకృతం ఉండాలి ఇలాంటి స్నేహితులు దొరకాలంటే. ఈ మాత్రం సందడి లేకపోతే జీవితం నిస్తేజంగా మారిపోదు మరి. కథ సమాప్తం.